She's a devil. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. మేము సినిమా బేస్డ్ గా ఉండే ఫోటోస్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి. అయితే ఇక్కడ ఉండేటువంటి చిన్న కిటుకు ఏంటంటే మీకు ఇదంతా చేయడానికి 20 సెకండ్స్ టైం మాత్రమే ఇస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే ఆ డబ్బులు ఆగిపోతాయి. సో ఎక్కడైతే ఆగిందో అది కరెక్ట్ ఆన్సర్ అయితే అంత డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే అంత డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. ఓకే, రెడీ? పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. చెప్పమ్మా లక్కీ. ఎన్టీఆర్ అండ్ సావిత్రి గారు. సావిత్రి గారు. ఓకే, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సారీ రంగుల రాట్నం టీం, మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. 54,000 మీరు మాకు ఇచ్చేయండి. ఈ పాటకి అంటే ఈ సినిమాలోని పాటకి డాన్స్ చేయాలి. జాకీ గారు, లక్కీ. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. అమ్మాయి మీరు దౌర్జన్యం చేస్తావు. థ్యాంక్ యూ జాకీ గారు. ఇప్పుడు కాదండి, వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మా గిటారిస్ట్ ఉన్నాడు, అద్భుతంగా చేస్తాడు. ఆయన గిటారిస్టే, మాకు స్ట్రింగ్స్ లేవు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. మీకు డబ్బులు పోయాయి, జాగ్రత్త బజర్ నొక్కేటప్పుడు. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ పేరేమిటో గెస్ చేసి చెప్పండి. చెప్పు సన్ని. మల్లేశ్వరి. మల్లేశ్వరి కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి. మీకు పోయిన దానికన్నా వచ్చింది చాలా తక్కువ. 46,000. మల్లీశ్వరి సినిమాలో మనకి వెంకటేష్ గారి క్యారెక్టర్ బాగా గుర్తుంది, పెళ్లికాని ప్రసాద్. ఇప్పుడు పెళ్లికాని ప్రసాద్ స్కిట్ చేద్దాం. పెళ్లికాని ప్రసాద్ ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ అనే పిలుస్తారు, ఇంకెలా పిలుస్తారు మరి? నేను ఒక మంచి సంబంధం చెప్పనండి నీకు. చెప్పు. కాకపోతే అబ్బాయి అందంగా ఉండాలంటున్నాడు. అంతేగా ఏజ్ అడగట్లేదుగా. ఏజ్ కూడా అడుగుతున్నారు. ఏజ్ అంటే బాబు చెప్పా, 3 సార్లు చెప్పా, తగ్గించుకున్నట్టుగానే ఉంటారు ఆయన అని. సార్ డీడీ కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళి. మీరుగా సార్ నా మేనేజర్. ఆయన దగ్గరికి వెళ్ళి. అక్కడ ఇస్తారులే వెళ్ళవయ్యా. మనం ఓన్లీ లేడీస్. ఆయన కావాల్సింది డీడీ కాదు, లేడీ. ఆడవాళ్ళకి మాత్రమే పని చేస్తావా? మొగాళ్ళకి చేయవా? మీకంటే పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టారు, మాకు పెళ్ళే కాలేదు కదా అయ్యా బాబు. మొగాళ్ళకి పని చేస్తే తొందరగా. హాయ్. అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎవరికి? నాకే. మీ పేరు? లక్కీ. ఓకే, నైస్. సార్ డీడీ సార్, డీడీ సార్. అక్కడికి వెళ్ళవయ్యా బాబు. పేరు? పేరు లక్కీ. తిను నా బాయ్ ఫ్రెండ్. అక్కడికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ ఉండంట. నేనే బాయ్ ఫ్రెండ్ ఆమెకి.
సరే ప్రసాద్, ఈ అమ్మాయికి ఏదో కావాలంటే చూడు ఒకసారి. ఏంటి ఆ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ నువ్వే? రెండో గర్ల్ ఫ్రెండ్. కానీ మీకంటే సార్ బాగుండా? వెళ్ళలేదు. నేను బాగలేను, ఆయన బాగుండు, అంతే కదా. ఈ పెట్టుకొని చూడు చూడు ఇప్పుడు చూడు. నాకు ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. హరిత ఏంటి ఇప్పుడే ఓపెన్ చేయమని చెప్పి చేయరు. ఆ పేరెంట్ ఇష్టం మనకి. పేరు మార్చుకుందాంలే ప్రసాద్. పేరేం మార్చుకుంటారా బాబు? సార్ కనీసం ఇప్పుడైనా డీడీకి సైన్ సార్. ప్రసాద్ ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? స్పెషల్ ఆఫీసర్. మీరు పెళ్లి కాని ప్రసాద్ అంటుంటారు. అదే ప్రసాద్. నన్ను కూడా పెళ్లి కాని మల్లీశ్వరి అని పిలుస్తూ ఉంటారు. అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి. ఎక్స్క్యూజ్ మీ, ఈయన కాలు కొట్టుకుంటున్నాడు. ఎనీ ప్రాబ్లం? సార్ డీడీ ఏంటి ప్రాబ్లం ఏంటి? గంట సేపటి నుంచి అడుగుతున్నా మేడం డీడీ అట్లే. గంట సేపటి నుంచి అడుగుతుంటే డీడీ ఇవ్వరా? ఎవరో తెలుసా ఇతను? నా తమ్ముడు. స్పెషల్ ఆఫీసర్ కాదు ఇక్కడ. డీడీ కోసం వచ్చాం మేము. పెళ్లి కాలేదుగా. అంటే ఆడవాళ్ళు కనిపిస్తే మాత్రమే ఇస్తారా? అబ్బాయిలకి ఇవ్వరా డీడీలు? సంతకం పెట్టి ఇచ్చే ప్రసాద్. ఎందుకు? వెళ్ళొస్తాం సార్. నమస్తే. పెళ్లి అవ్వలేదన్న. ఊరికే వెళ్దాం. మూడో ప్రశ్న, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్స్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఓకే, ఇక్కడ పద్మావతి కళ్యాణం వాళ్ళు బజర్ నొక్కారు. నాగార్జున గారు, సుష్మితా సేన్. సరే, నాగార్జున గారు సుష్మితా సేన్ అన్నారు. కరెక్టా కాదా చూద్దాం. చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా. 67,000 ఇవ్వండి. సో ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాగార్జున గారు, నగ్మ గారు ఒక డాన్స్ హోజాయ్ మీ టీమ్ లో నుంచి ఇద్దరు. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే. చూడు, నీతో అయితే ప్రియతమ రాగాలు కాదు రోగాలు అవుతుంది. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నాలో రేగే ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియతమారాగాలు. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. జాకీ గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. వెరీ నైస్. లక్కీ ఓకే నేను ఆ ప్లేస్ లో ఇంకా మంచిగా అయితే రావచ్చు. సన్నీ, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కీర్తన బాగా నచ్చింది నాకు. ఆమె స్టెప్పులు కన్నా కరెక్ట్ గా పెళ్లి చేసుకుని ఉంటే అంత కూతురు ఉండేది నీకు. ఎనీవే, మీరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ప్రియతమారాగాలు. నాలుగో క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? రంగుల రత్నం. సాగర సంగమం. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సో మొత్తానికి మీకు 48,000 వచ్చింది. మీకు గుర్తున్నట్టయితే సాగర సంగమం సినిమాలో ఫస్ట్ శైలజ గారు ఒక డాన్స్ చేస్తే దానికి కమల్ హాసన్ గారు అప్పట్లోనే రివ్యూ రాశారు. సో దానికి మళ్ళీ ఆఫీస్ కి పిలిపించి వాళ్ళు ఏంటి ఇలా రాశారని అడిగిన దానికి ఆ సీన్ అంతా గుర్తుంది కదా, అదే రీక్రియేషన్. ఇప్పుడు మీరు కమల్ హాసన్, నేను శైలజ.
ఇప్పుడు నేను చాలా గొప్ప డాన్సర్ అన్నమాట. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. నువ్వు ఈ స్కిట్ లో లేవు. అద్భుతంగా చేసావు తెలుసా డాన్స్. పిల్లల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత అసలు నాకే మతిపోయింది. థ్యాంక్ యూ. ఎవరో నీ గురించి చూడు ఏం రాశాడు. కుమారి సుమగారు వేసిన డాన్సే కాదు, ఫిట్స్ వచ్చినట్టుగా మూమెంట్స్ అన్ని కప్పగంతులు కుప్పిగంతులు. ఆమె డాన్స్ చూస్తుంటే గతుకుల రోడ్ లో లారీ వెళ్ళినట్టుగా. ఇది ఎవరు రాశారు? తీసుకురా. ఈ మహానుభావుడే. ఇది రాసింది మీరేనా? అది నా సార్. ఇది రాసింది మీరేనా? పిచ్ వచ్చినట్టుగా మూమెంట్స్ అన్ని కప్పగంతులు అంటే నా నాట్యం చూసారా మీరు? అసలు చెప్పు, సమాధానం చెప్పవయ్యా. మీకేం తెలుసండి నాట్యం గురించి? అసలు మీకు డాన్స్ తెలుసా? తెలిస్తే చేసి చూపించండి. బాబు కొంచెం ఏమైనా స్టఫ్ కావాలా? నేను చేసి చూపిస్తాను, చూడండి. డాన్స్ అంటే ఇది. సూపర్ డాన్స్ అంటే అది. ఏం నువ్వు చేస్తావా ఇప్పుడు? చెప్పులు ఇసిరేసినంత మాత్రాన అది డాన్స్ కాదు. ఇదేం డాన్స్? ఇది లింగిడి. మరి జింగిడి? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. క్షమించండి గురుగారు, మీ గొప్పతనం తెలియక నోటికొచ్చినట్టు వాగేశాను. మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి నా గురించి. మీతో పాటు మీ శిష్యుడు ఒకడు వచ్చాడే, అతన్ని ఒకసారి డాన్స్ చేయమనండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.